ఓకే, ప్రస్తుతం మనతో పాటు మరో బీసీ నాయకులు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి, ఏమనుకుంటా ఉన్నారు? యువత కూడా ఒకవైపు అటు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతుందని చెప్తా ఉన్నారు. ఏదైతే బీసీ కులగణను హర్షిస్తూ ఉన్నారు, సన్మానాలు చేస్తూ ఉన్నారు. మరోవైపు ఏమో మీరు ఈ కులగణన సరైనది కాదని చెప్పేసి మీరు పోరాటాలు చేస్తూ ఉన్నారు. ఏంది ఇది? తెలిసి కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తున్నట్టు. ఎందుకంటే వాళ్ళు పాపం పార్టీ ఏది చేస్తే వాళ్ళకి నిజంగా కూడా హర్షం వ్యక్తం చేయాల్సి వస్తుంది వాళ్ళ ప్రోటోకాల్ ప్రకారం. కానీ బీసీ యువజన సంఘటన నుంచి కాంగ్రెస్ పార్టీని ఒకటే హెచ్చరిస్తున్నాం, మీరు ముమ్మాటికి చేసింది కుట్రపూరితమైన మోసం. ఎందుకంటే మేము రాహుల్ గాంధీ గారితో కలిసినప్పుడు కులగణన చేయండి, బీసీల రిజర్వేషన్ పెంచండి అని అంటే వాళ్ళు కూడా కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన విధంగా చేయాల్సిందే అని చెప్పేసి అని వాళ్ళు కూడా అన్నారు. ఇటు రేవంత్ రెడ్డి గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే వాళ్ళు కూడా క్యాబినెట్ తీర్మానం చేయడం జరిగింది, అసెంబ్లీ తీర్మానం చేయడం జరిగింది. జియో ఇష్యూ చేయగానే సంతోషపడ్డాను, అరే నిజంగా ఎవరో ఒకరు ముందుకు వస్తారు కదా అని చెప్పేసానని. కానీ వాళ్ళు నిజంగా కూడా ఇది మనస్ఫూర్తి చేయలేదు, మమ అన్నట్టుగా చేయడం జరిగింది. ఎందుకంటే దీనికి ఒకటే నిదర్శనం, మనం 5 ఏళ్ళకు ఒకసారి వచ్చే ఎలక్షన్స్కి ఎన్నో రకాల ప్రచారాలు చేస్తాం. ఇటు ఫోన్లలో పంపిస్తాం మెసేజ్లు, ఇటు పేపర్లో యాడ్లు వేపిస్తాము, ఇటు హోర్డింగ్లు పెట్టిస్తాము, సినిమా యాక్టర్లతో పెద్ద పెద్ద యాక్టర్లతో ప్రచారాలు చేపిస్తాము. ఎందుకంటే ఓటు హక్కు వినియోగించుకోవాలి అని చెప్పేసారని. కానీ ఎన్నో ఏళ్ళ తర్వాత కొట్లాడంగా వచ్చినటువంటి ఈ కులగణన గురించి మాత్రం ఒక్కడన్న ప్రచారం చేసిన దాఖలాలు లేవు. కనీసం ప్రజలకు చైతన్యం కల్పించలేదు. ట్రైనింగ్ ఎవరైతే వచ్చి రాసుకుంటున్నారో వాళ్ళకే ట్రైనింగ్లు లేవు. వాళ్ళకి ఏ విధంగా మేము ప్రశ్నలు వేయాలి, ఏ విధంగా రాసుకోవాలి, ఏ విధంగా మేము అడిగిన దానికి సమాచారం తిగ్గొట్టుకోవాలి అని వాళ్ళకే తెలియనప్పుడు ఈ కులగణన నిజంగా ఏ విధంగా నిర్మాణాత్మకంగా జరిగిందని చెప్పి అనుకోవాలి. ఇది ముమ్మాటికి మోసం. ఈ మోసము ఇటుపక్క ఒక కురువృద్ధుడు, ఇటుపక్క ఇంకో కురువృద్ధుడు, అందరూ రెడ్లు, అగ్రవర్ణాలు, బ్రాహ్మణ మంత్రులు అందరినీ కలుపుకొని ఈ బీసీల గొంతు నొక్కుతున్నారు. ఓకే, బీసీ కులగణన జరుగుతున్నప్పుడు ఇదే ప్రభుత్వానికి బీసీ సంక్షేమ సంఘం మద్దతు తెలిపింది. దానికి మద్దతుగా అనేక సమావేశాలు కూడా పెట్టింది. మరి ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తారు? మీరు బీసీలకి మంచి చేస్తారని చెప్పారంటే స్వాగతించుకున్నాం. మేము బీసీల గురించి ఖచ్చితంగా మేము ఆలోచిస్తున్నాం. మా రాహుల్ గాంధీ గారికి నిజంగా కూడా బీసీలకు చేయాలని ఉంది, కులగణన చేయాలి, దేశవ్యాప్తంగా చేయాలని అని అన్నారు. అయినా కూడా ఇంకా మొదలు పెట్టకపోయేసరికి ఢిల్లీలో ఏఐసీసీ ఆఫీస్ ముట్టడించడం జరిగింది. బగ్గున మండించడం ఢిల్లీలో మొత్తం. దెబ్బకి ఇక్కడ వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. సరే, మనకి మొదలు పెడుతున్నారు కదా, కులగణన చేస్తున్నారు కదా అని చెప్పేసి మేము నిజంగా మద్దతు తెలిపినాం, వాళ్ళని స్వాగతించినాం, మెచ్చుకున్నాం. ఎందుకంటే వాడు ఏ కులపోడైనా పర్వాలేదు, ఎవరైనా పర్వాలేదు, మనకు మంచి చేస్తానని స్వాగతించాలి అని చెప్పి. కానీ ఇప్పుడు మోసం చేస్తున్నారు. 2014 లెక్కలు చూస్తే అప్పుడే ఒక 51% ఉన్నది. ఇప్పుడు 2025 11 సంవత్సరాల తర్వాత కనీసం ఒక 10% 2014 ఎవరు కులగణన చేసిర్రు? ఎవరు జనాభా లెక్కలు తీసిర్రు? అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వే అని చెప్పేసి పెట్టడం జరిగింది. అప్పుడు ఏదైతే ఆ లెక్కలు చూపిస్తారో అవి నేను చేసిన లెక్కలు అని చెప్పేసి అటు బీఆర్ఎస్ నాయకులు ఎవరు కూడా ముందుకు రావడం లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి స్వయంగా అసెంబ్లీ సాక్షిగా సవాల్ విసిరిండు. ఇది మీరు చేసిన లెక్కలు అని చెప్పేసి మీరు ఒప్పుకుంటారు, అంగీకరిస్తారు అని చెప్పేసి అడిగితే వాళ్ళు ఎవరు కూడా నోరు విప్పడం లేదు. ఇక కొన్ని ఎత్తుగడలతో ఏంటంటే వాళ్ళు అప్పుడు చేసినప్పుడు వాళ్ళ అవసరానికి వాడుకున్నారు, దాని తర్వాత పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఈ విధంగా మాట్లాడాల్సి వస్తుంది. కానీ ఈ సమాచారం మాత్రం పూర్తి స్థాయి 2014లో వాళ్ళ సమగ్ర కుటుంబ సర్వేలది అది. ఎందుకంటే అప్పుడు నిర్మాణాత్మకంగా జరిగింది అది. నిజంగా కూడా కేసీఆర్ చేసినటువంటి పనుల ముందు ఇప్పుడు చూస్తే ఆయన 10 ఏళ్ళ తర్వాత వ్యతిరేకత వచ్చింది ఆయన పైన, కానీ సంవత్సరం లోపల వ్యతిరేకత వస్తుంది. 2014 లెక్కల ప్రకారం ఓసీలు చూసుకుంటే 21%, ప్రస్తుత లెక్కల ప్రకారం చూసుకుంటే ఓసీలు 17% మాత్రమే ఉన్నారు. అంటే ఇక్కడ ఓసీల జనాభా లెక్క తగ్గింది, గతంతో పోల్చుకుంటే పెరిగిందని చెప్పేసి మనం అంటా ఉన్నాం కదా. దానికి ఆధారం ఏంది? పెరిగిందని చెప్పేసి వాళ్ళు లెక్కలు చూపిస్తున్నారు కదా. వాళ్ళు ఓసీల లెక్కలు 8% నుంచి 17%కి వచ్చిందని చెప్పేసి చూపిస్తుంది. 16% తగ్గిందని చెప్పేసి ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయట. అది ముమ్మాటికి తప్పది. ఎందుకంటే బీసీలని జనరల్గా మోసం చేస్తే ఈ విధంగా గొంతులు విప్పుతారు అని టెక్నికల్గా మోసం చేసే మాటలు ఇవి. ఎందుకంటే చూస్తుంటే ఏదో సింపుల్గా మాట్లాడంగానే ఎవడు ఊడుకోడు కదా, అందు గురించి అని చెప్పేసి టెక్నికల్గా మోసం చేయాలని చెప్పేసి కుట్ర బురిరు. ఈ కుట్రను మాత్రం ఖచ్చితంగా బీసీలు అందరూ కూడా బగ్గుమంటున్నారు. రాష్ట్రం అంతటా ఎవడు ఊకునే పరిస్థితి లేదు. మొన్నటి వరకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు కానీ అందులో ఉన్నటువంటి బీసీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎవరైతే ఎంపీలు, మిగతా చైర్మన్లు, నాయకులు ఉన్నారో మీరు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఈ తప్పిదాలని సరిచేసి మళ్ళీ కులగణన చేయకపోతే మిమ్మల్ని ఎవరిని రోడ్లపైన కూడా తిరగనియని చెప్పి తెలియజేస్తున్నారు. ఓకే, కానీ వాళ్ళు 42% ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని రేవంత్ రెడ్డి స్వయంగా చెప్తా ఉన్నాడు. ఇంకా నష్టం ఏం జరుగుతూ ఉంది? ఇప్పుడు 42% ఇచ్చి ఏ విధంగా ఇస్తారంటే, ఇప్పుడు ఓల్డ్ సిటీ ఉంది, ఓల్డ్ సిటీలో
గెలవని చోట కావాలని చెప్పేసి అని 7 మందికి ఇచ్చినామని చెప్పని అంటారు. ఓకే. ఆ విధంగా రిజర్వేషన్ ఇచ్చేసి జనరల్ స్థానాల్లో మొత్తం అగ్రవర్ణాలకు ఇస్తారు. అప్పుడు ఏ విధంగా ఇచ్చినట్టు వాళ్ళు? ఆ విధంగా వాళ్ళు రిజర్వేషన్ ఇచ్చినామా అంటే ఇచ్చినామని గెలవని చోట్ల ఇచ్చేసి ప్లస్ ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లు అయితే రిజర్వేషన్తో పెద్ద సంబంధం లేదు. ఎందుకంటే జనరల్ స్థానాలు ఇండిపెండెంట్ నిలబడతారు ఎవరైనా కూడా. కాబట్టి వీళ్ళు ఏది చేయాలన్నా కూడా నిజంగా కూడా చేయాలని ఉద్దేశం ఉంటే చేయాలి. లేకపోతే మోసం చేస్తూ ఈ విధంగా నటిస్తే మాత్రం ఖచ్చితంగా బీసీలు తగిన బుద్ధి చెప్తారు. ఆయన కార్యాచరణ ఎట్లా ఉండబోతోంది? మేము బీసీ ఎవరైతే ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నారో వాళ్ళు దీనిపైన చర్య తీసుకోమని చెప్పేసి ముందడుగు వేయకపోతే మీ ఇల్లు ముట్టడిస్తాం తప్పకుండా. ప్లస్ రాష్ట్రం మొత్తం కూడా ఎవరిని కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ తిరగనీయము. ప్లస్ సెక్రటరీ ముట్టడిస్తాము. ఇవన్నీ చేస్తాము. మా పోరాటం మాత్రం బీసీకి న్యాయం జరిగేదాకా ఆగదు. మళ్ళీ కులగణన చేయాల్సిందే, దానికి నిర్మాణాత్మకంగా పెట్టాల్సిందే. ఎవరైతే రాలేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి సీరియస్గా కూడా మొబైల్లో ఏ విధంగా అయితే వాళ్ళ సర్వే చేసుకునే అవకాశం ఉంటుందో కల్పించాల్సిందే. థ్యాంక్ యూ.